ఇక్కడి నుంచి నేను పెళ్లి పనులన్నీ చూడాలి. ఆ రూమ్లో నన్ను బంధించేయకండి. పెళ్లికి ఎంతో సందడిగా వచ్చాం. ఆ సందడి నాకు కనిపించాలి. ఇంట్లో ఏదో విషాదం జరిగినట్టు అందరూ అలా ఉండకండి. ఇది నా అభ్యర్థన అనుకుంటారో ఆజ్ఞ అనుకుంటారో మీ ఇష్టం. అమ్మా, మరి కాసేపట్లో డీజే వస్తుందమ్మా. అప్పుడు అందరూ హుషారైపోతారులే. అందరినీ యాక్టివ్గా చేసే బాధ్యత నాది. నువ్వు అసలు దిగులు పడకమ్మా. నమస్కారం వేదవతి గారు. ఏంటండి, ఏదైనా ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళ? మా అమ్మకి అసలు ఆరోగ్యం బాగాలేదు. చూడండి, మీరు తర్వాత రండి. చెప్పేది మీకే, బయలుదేరండి. మేము ట్రస్ట్లకు సంబంధించిన వాళ్ళం కాదు సార్, ఎండోమెంట్ ఆఫీసర్స్మే. దేవాదాయ శాఖకు సంబంధించిన వారికి ఈ సమయంలో మాతో ఏం పని పడిందని వచ్చారు? అవని గారు మాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పారు సార్. అదెందుకు ఇక్కడికి రమ్మని చెప్పింది? కొన్ని గుడులకు సంబంధించిన ఆభరణాలు చోరీకి గురైన సంగతి మీకు తెలిసే ఉంటుంది. గతంలో ఆ ఆభరణాలు కనిపెట్టడానికి ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని నియమిస్తే అతను ఎవరితోనో చేతులు కలిపి కరప్ట్ అయ్యారు. అతనిని మాకు అవనగారే పట్టించారు. ఆ తర్వాత అతను మిస్టరీగా ఓ ప్రమాదంలో చనిపోయాడు. దేవుని విషయంలో అవినీతికి పాల్పడినందుకే అతనికి అటువంటి శిక్ష పడిందని అందరూ అనుకుంటున్నారు. దైవంతో ఆటలాడితే ఎవరికైనా అలాగే జరుగుతుంది. మరి ఆ ఆభరణాలను కనిపెట్టి మాకు అప్పగిస్తానని అవని గారు అప్పట్లోనే మాకు మాటిచ్చారు. ఆ విషయం గురించే మమ్మల్ని ఇక్కడికి రమ్మని కబురు పెట్టారు. అందుకే వచ్చాం. మా అవని ఆ ఆభరణాలతోనే తిరిగి వస్తానని మా అందరి దగ్గర చెప్పి వెళ్ళిందండి. అవును సార్, మా అవని ఏదైనా సంకల్పించింది అంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది సార్. అయితే అవనికి ఆభరణాలు దొరికాయా? వాటి వలన మీ డిపార్ట్మెంట్కి హెల్ప్ జరగడమే కాకుండా మా అమ్మ కూడా ఓ గండం నుంచి బయటపడుతుంది. అవని గారికి ఆభరణాలు దొరికాయా లేదా అన్న సంగతి మాకింకా తెలియదు సార్. రమ్మని ఫోన్ చేశారు, అందుకే వచ్చాం. అయితే తను ఇంకా రాలేదన్నమాట. రాలేదండి. మీకు మాటిచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆభరణాలతోనే వస్తుంది. ఆ అవని ఈ పెళ్లిని ఆపుతుందని ఇందాకటి వరకు నాకు అనుమానం లేదు, కానీ ఇప్పుడు కొంచెం కొంచెంగా కలుగుతుంది. ఆ ఆభరణాలు అవని అక్షయాలు దక్కించుకోకుండా సామి తను ప్రయత్నం చేస్తానని అన్నాడు కదా, ఏమై ఉంటుంది మరి? నిజంగానే వాళ్ళు ఆభరణాలు సాధించుంటారా? ఏం జరుగుతుంది అసలు? పిచ్చెక్కిపోతుంది నాకు. సకాలంలో ఈ ఆభరణాలని గుడిలో అప్పగించేస్తే మీ నాయనమ్మకి ఏమీ కాదు. ఆ తర్వాత ఆ మాయా సంగతి అందరి ముందు బయటపడిపోతుంది. మీరంతా అవని మాటలు నమ్మొచ్చారు. ఎందుకో ఇదంతా అవని గేమ్లా అనిపిస్తుంది. మీరు వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. అవునండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్తో ఆభరణాల గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేయకుండా అవనిని నమ్ముతున్నారేంటి? తనేమన్నా పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? మా డిపార్ట్మెంట్ కూడా చేయలేని పని ఆమె చేయగలదన్న నమ్మకం మాకుందండి. అందరూ దాన్ని గుడ్డిగా ఎలా నమ్ముతారో నాకు అర్థమే కావట్లేదు. మీలాంటి వాళ్లను నమ్మరే. అవనినైతే ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే తను అంతటి సమర్థురాలు. అమ్మగారు, 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 అమ్మగారు,
అమ్మగారు 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 బయట మండపం అలంకరణ పనులు చూసుకోమని చెప్పాను కదా, అందరూ కట్టకట్టుకొని కంగారుగా లోపలికి వచ్చారేంటయ్యా బాబు? ఏం జరిగింది రామారావు గారు? అయ్యా, ఊరి పొలిమేర దగ్గరున్న వేప చెట్టు నుంచి రక్తం కారుతుందని మీతో చెప్పాం కదా. అవును. విచిత్రం జరిగిందయ్యా. ఇప్పుడు రక్తానికి బదులు మాంసపు ముద్దలు రాలి పడుతున్నాయా ఏంటి? రేయ్, నువ్వు ఉండరా. మీరు చెప్పండి రామారావు గారు. అదే చెట్టు నుంచి ఇప్పుడు రక్తానికి బదులు పాలు కారుతున్నాయ్యా. ఏంటి? అవునయ్యా. రక్తం కారడం అశుభం అనుకున్నాం, ఇప్పుడు పాలు కారడం శుభశకునం అనుకుంటున్నాం. మీరు కోలుకుంటారని అనిపిస్తుందమ్మా. అవునమ్మా, మీరు ప్రాణగండం నుండి బయటపడతారని అనిపిస్తుంది. అవని నీ గురించి ఏదైనా చేస్తుందనడానికి మరో నిదర్శనం ఇదేనమ్మా. నీ పరిస్థితి సీరియస్గా ఉందని అవనికి ఫోన్ చేసి నేనే చెప్పాను. అందుకే తను మరింత సీరియస్గా ప్రయత్నించి ఆభరణాలను సాధించినట్టుంది. అందుకే ఎండోమెంట్ వారిని రమ్మనింది. వేప చెట్టు నుంచి పాలు రావటం కూడా శుభశకునం అంటున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుందమ్మా. నేనేమనుకుంటున్నానంటే ఈ పెళ్లికి ఎటువంటి ఆటంకం ఉండదని తెలియచేయడానికే ఇలా జరుగుతుందని అనుకుంటున్నాను. అవును వసంత గారు, నేను కూడా మీరనుకున్నట్టే అనుకుంటున్నాను. చింత చచ్చినా పులుపు చావదని సామెత ఉంది కదా, మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎక్కడ అవని గొప్పతనం గురించి పొగడాల్సి వస్తుందోనని, అవని మంచితనం గుర్తించాల్సి వస్తుందేమోనని తట్టుకోలేకపోతున్నారు కదా. అమ్మవారి ఆభరణాలకు వేదవతమ్మగారి ప్రాణాలకు ముడిపడున్నట్లు తాళపత్రాల్లో రాసుందని సిద్ధేశ్వర స్వామివారు దివ్యదృష్టితో చెప్పారు కదా. అందుకే అవనమ్మ ఆభరణాలతో వచ్చి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని మా అందరికీ అనిపిస్తుంది.